హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము బాగున్నాము. మీరందరు కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు సండే, ఈరోజు స్పెషల్ మటన్ ఫ్రై చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో. సింపుల్గా చేస్తాను, అందరికి వచ్చే ఉంటుంది, కానీ నేను ఎలా చేస్తానో చూడండి. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లో కలుపుకొని అయినా తినొచ్చు, సైడ్ డిష్గా స్టార్టర్గా అయినా తినొచ్చు. కొంచెం సెమీ గ్రేవీ ఉంటుంది. చూడండి నేను ఎలా చేస్తానో. నచ్చితే మీరు అందరు ట్రై చేయండి. ఇంకా మటన్ ఫ్రై చేయడానికి 1 kg మటన్ తీసుకున్నాను. 3-4 సార్లు శుభ్రంగా కడిగాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి సాల్ట్, పసుపు, ఒక ఉల్లిపాయ కోసి వేసి ఆ నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనము ఉడికించుకోవాలి. ఇంకా నీళ్ళేమి వేయలేదు, సాల్ట్, పసుపు, ఒక ఉల్లిపాయ కోసేసాను. దాంట్లోంచి నీళ్ళు వస్తాయి కదా మటన్లోంచి ఉడికేటప్పుడు, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు నేను హై ఫ్లేమే పెట్టాను. ఎలాగూ మనము కుక్కర్లో ఒక 5 విజిల్స్ పెట్టుకుంటాను కదా వాటర్ పోసి, అందుకనే హై ఫ్లేమ్లో పెట్టాను. మటన్లోంచి వచ్చే నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెడితే చాలా టైం పడుతుంది, అందుకే హై ఫ్లేమ్ పెట్టాను. చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్లు పోసాను, ఒక పెద్ద గ్లాసుడు నీళ్లు పోసాను. నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఫస్ట్ విజిల్ హై ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి, 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిచ్చుకోవాలి. 5 విజిల్స్ పెట్టుకుంటే మటన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇంకా పక్కన నేను కడాయి పెట్టుకున్నాను. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. 2 ఉల్లిపాయలు సన్నగా చాపర్లు వేసి సన్నగా చాప్ చేశాను. చాపర్ లేని వాళ్ళు మనము సన్నగా తరుక్కోవచ్చు చాకుతో. మామూలుగా నేను ఆనియన్ పేస్ట్ వేద్దాం అనుకున్నాను, కానీ మిక్సీ పాడైంది. మిక్సీలో పెడితే ఇది పాడైపోయింది, తిరగట్లేదు మిక్సీ, అందుకనే సన్నగా చాప్ చేశాను. చూడండి మటన్ 5 విజిల్స్ వచ్చేసినాయి. ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసాను. ఇంకా కొంచెం వాటర్ ఉంది. మటన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇంకా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మామూలుగా ఆనియన్ పేస్ట్ వేసుకోవచ్చు, గ్రేవీ బాగా వస్తుంది అన్నంలో కలుపుకోవడానికి. అది ఇంకా మిక్సీ పాడైందని నేను సన్నగా చాప్ చేశాను చాపర్లో వేసి. చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేగినాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఆనియన్స్. ఇంకా మనం ఉడికించుకున్న మటన్ వేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, అదంతా ఎగిరిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. మామూలుగా డేక్షాలో ఉడకబెట్టుకుంటే కుక్కర్లో పెట్టకుండా మనం ఒక గ్లాస్ నీళ్లు పోసాం కదా, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు, డ్రైగా అయిపోయే వరకు మనం ఉడికించుకుంటే ఇంకా అస్సలు వాటర్ ఉండదు. ఫ్రై చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది. నేను కుక్కర్లో ఉడకబెట్టాను కాబట్టి మా బాబుకి చాలా సాఫ్ట్గా ఉండాలి, మెత్తగా, అందుకనే కుక్కర్లో వేసి ఉడకబెట్టాను. అందుకే కొంచెం వాటర్ ఉంది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. చూడండి ముక్కలు వేరే వేరేగా కనిపించట్లేదు, అంతా మిక్స్ అయినట్టు కనిపిస్తున్నాయి, కానీ వేరే వేరేగానే ఉన్నాయి ముక్కలు. వేరు వేరుగానే మనం తీసినప్పుడు కనిపిస్తాయి. ఎక్కువ సాఫ్ట్గా ఉడికింది కాబట్టి అట్లా కలిసిపోయినట్టు మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. ఇంకా తగినంత కారం వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు కారం వేస్తున్నాను. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మటన్ ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసాను, అయినా కూడా కొంచెం వేసుకోవాలి మళ్ళీ. 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. ఇంకా 2 టీ స్పూన్లంతా ధనియాల పొడి వేసాను. ఇంకా అంతా బాగా కలుపుకోవాలి, అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
ఇంకా మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా డ్రైగా అయిపోయే వరకు మనం మగ్గించుకోవాలి. మటన్ అంతా సాఫ్ట్ గా ఉడికిపోయింది ముందే కుక్కర్ లో. ఈ పౌడర్ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు మనం లో ఫ్లేమ్ గానీ మీడియం ఫ్లేమ్ గానీ పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. పొడి మసాలాలన్నీ మటన్ కి బాగా పడతాయి. ఇంకా మా బాబు బయటికి పోవాలంటే కొంచెం తీసి ఇస్తున్నాను. ఇంకొంచెం సేపు మగ్గాలి, కానీ వాడు తొందర పెడుతుంటే బయటికి వెళ్ళాలంటే కొంచెం తీసి బౌల్లోకి ఇస్తున్నాను. మిగతాది మగ్గిస్తున్నాను మూత పెట్టి. మా బాబు తిని చూసి చాలా బాగుంది అంటున్నాడు. చాలా టేస్ట్గా ఉంది, సూపర్ అని చెప్పాడు. ఇంకొక 5-10 మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తాను, బాగా ఇంకా డ్రైగా అయ్యే వరకు లో ఫ్లేమ్ లో పెట్టి. అప్పుడప్పుడు మూత తీసి మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతా ఉంటది అడుగున. ఇంకా చూడండి వాటర్ అంతా బాగా డ్రై అయిపోయింది, కొంచెం కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. ఇంకా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం సెమీ గ్రేవీ ఉంటది అన్నంలో కలుపుకోవడానికి. చాలా బాగుంటది, చాలా టేస్ట్గా ఉంటది. చపాతీలతో అయినా తినొచ్చు, అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు, ఉట్టిగా అయినా తినేసేయచ్చు. కావాలంటే కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా చల్లుకోవచ్చు, మటన్ మసాలా. నేను వేయలేదు, ఇంకా స్పైస్ ఎక్కువైపోతుంది మా బాబు తినలేడని. వేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి, చాలా బాగుంటది. చూడండి ఆయిల్ పైకి తేలుతా ఉంది, మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. యమ్మీ మటన్ ఫ్రై రెడీ. చూడండి సర్వింగ్ డిష్ లోకి తీసాను, ఎంత బాగుందో చూడడానికి. చాలా సాఫ్ట్ గా ఉంది మటన్, చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే మీరందరూ ట్రై చేయండి. ఇంకా చూడండి అన్నంతో పాటు నేను మటన్ ఫ్రై వడ్డించుకున్నాను. ఇది బోన్ పీసు, అందుకని అట్లా సాఫ్ట్ కాలేదు. ఇది చూడండి చేత్తో అలా నొక్కగానే సాఫ్ట్ గా అయిపోయింది. మా బాబుకి ఇట్లనే సాఫ్ట్ ఉంటే ఇష్టము, అందుకనే సాఫ్ట్ గా ఉడకబెడతాను మటన్ ఎప్పుడు తెచ్చినా గానీ. యమ్మీగా ఉంది, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా మా హస్బెండ్ నాన్ వెజ్ తిన్నారు, అందుకని ఆయన కోసము మీల్ మేకరు క్యాలీఫ్లవర్ వేసి ఫ్రై చేశాను. ఇది కూడా చాలా బాగుంటది వెజిటేరియన్స్ కి. ఇంకొకసారి నేను చూపిస్తాను వీడియోలో ఎలా చేశానని. ఇది కూడా రైస్ లో కూడా కలుపుకొని తినొచ్చు, ఉట్టిగా కూడా నంచుకొని తినొచ్చు, మళ్ళీ చపాతీల్లో కూడా బాగుంటది. ఇంకా పప్పుచారు చేశాను, చూడండి వేడి పప్పుచారు. ఇంకా వేడి అన్నము.
ఇంకా సండే స్పెషల్స్ ఇవి చేసుకున్నాం మేము. మీరేం చేసుకున్నారో కామెంట్స్ లో రాయండి. సండే రోజు ఏమేం స్పెషల్స్ చేసుకున్నారో అందరూ. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.